హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అయితే స్వీట్ కార్న్ పులావ్ అయితే ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు దీంట్లోకి అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, ఇప్పుడు దీంట్లోకి అయితే జీలకర్ర, గసగసాలు, అలాగే షాజీరా, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి అయితే క్యారెట్, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక కప్ ఆఫ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లోకి అయితే ఇప్పుడు మనం ఒక కప్పు టమాటోల్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే మనము పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసుకోండి. స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే పెరుగుని కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి అయితే ఇదైతే ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే నేనైతే ఎసరు పోసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎసరు అయితే పోసేసుకొని ఇప్పుడు దీంట్లో అయితే ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.